నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమరం భీం చౌరస్తా వద్ద ఆదివాసీలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా ర్యాలీ నిర్వహించి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. జల్ జంగిల్ జమీన్ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. రాజ్యాంగంలో అమలుపరిచిన 5-6 షెడ్యూల్లో ఉన్న పీసా 1 ఆఫ్ 7 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసే ఆలోచనలో ఉందన్నారు. చెట్టుపైన గుట్టపైన ఆదివాసీలకి హక్కు ఉంటుందన్నారు. 1994లో ఐక్యరాజ్యసమితి ఆదివాసీలకు అన్ని రకాల హక్కులు కల్పించిందన్నారు. కానీ నేటికి ఆదివాసీ గూడాల్లో కనీస సౌకర్యాలు లేక కుట్టుమిట్టాడుతున్నారన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా ఈ పండుగను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలు ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ కొమరం భీం చౌరస్తా వద్ద గలటువంటి కొమరం భీం విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆదివాసీ దినోత్సవాన్ని జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు 5-6 షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ అమలు కాకుండా పోతున్నాయి. వారి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆదివాసులందరూ కూడా పెసా చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 1 ఆఫ్ 7 చట్టాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. అందుకే ఇవాళ మొత్తం ఆదివాసులో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో గూడాల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి పెసా చట్టం ప్రకారంగా ఆదివాసీ సభలకే ఆ హక్కు ఉంటుంది. ఏదైనా ఇవాళ పుట్ట పైన, చెట్టు పైన, అడవి పైన, అన్నిటిపైన ఇవాళ ఆదివాసులకు హక్కు ఉన్నదన్నటువంటి విషయం ఇవాళ పాలకులు గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ మొత్తం దీన్ని